తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ప్రచారానికి చివరి రోజు కావడంతో కేంద్ర రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇతర నేతలంతా ప్రచారంలో బిజీగా గడపనున్నారు. కార్నర్ మీటింగ్లు, బైక్ ర్యాలీలు, డోర్ టు డోర్ వంటి ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రాం మెదక్ జిల్లాలో ఉండగా సమయం సరిపోదనే కారణంతో పర్యటన రద్దయినట్టు లోకల్ లీడర్లు ప్రకటించారు. ఎలక్షన్ కోడ్ ప్రకారం పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ఆఫీసర్లు ప్రకటించారు. దీంతో ఇవాళ సాయంత్రం 5 తర్వాత పోలింగ్ ముగిసే వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఈ టైంలో బయట నుంచి వచ్చిన వ్యక్తులు, లీడర్లు పట్టణాలను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఒకవైపు ఆఫీసర్లు పోలింగ్కు ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు పట్టణాల్లో మద్యం ఏరులై పారుతుంది. ఓట్ల కోసం నోట్లు పంచే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఆఫీసర్లకు చిక్కకుండా అభ్యర్థులు తమ బంధువుల ద్వారా యూపీఐ చేస్తున్నారు. సైలెన్స్ పీరియడ్లో ప్రచార కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రజలు గుంపులుగా చేరొద్దని అధికారులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. దాదాపు వారం రోజుల పాటు అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రచారాలతో హోరెత్తించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, అదేవిధంగా ఇతర స్వతంత్ర అభ్యర్థులు తమకు వచ్చినటువంటి రాజకీయ గుర్తులతో ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పిసిసి ముఖ్య నేతలంతా ప్రచారం చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎంపీలతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులతో బీఆర్ఎస్ పార్టీ కూడా హోరాహోరీగా ప్రచారాన్ని హోరెత్తించింది. ఇక 116 మున్సిపాలిటీలకు, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. 13వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. రేపు ఒక్కరోజు ప్రచారం ఉండదు. ఎన్నికలకు అంటే ముందు రోజు ఎన్నికల సామాగ్రిని తరలించాలి. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి పనులు ఉంటాయి కాబట్టి రేపు ప్రచారానికి విరామం ఉంటుంది. ఎల్లుండు ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా ప్రచారం చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ, మరోవైపు బీజేపీని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు ఇచ్చారు. ఇక పార్లమెంట్ నియోజకవర్గాలు మొత్తం 15 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఈసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 15 పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రతి మంత్రికి ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించి ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అదేవిధంగా అక్కడ గెలుపు ఓటముల బాధ్యతలను ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. ఓడిపోయిన ఇన్ఛార్జ్ మంత్రులే బాధ్యత తీసుకోవాలంటూ కూడా పిసిసి ఆదేశాలు ఇచ్చింది. ఇక నూతనంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు నియమించింది. డీసీసీ అధ్యక్షులు కూడా స్పెషల్ టాస్క్ ఇచ్చారు. ఏ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వస్తాయో అక్కడ డీసీసీలు కూడా బాధ్యత తీసుకోవాలంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన సందర్భంలో విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా జూమ్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ మున్సిపాలిటీల్లో ఆధిక్యతలో ఉన్నాము, ఏ మున్సిపాలిటీల్లో వెనకబడ్డాము అనే దానిపైన సర్వేలు చేస్తూ ప్రత్యేకంగా ఆ సర్వేల ఫలితాల ఆధారంగా ఎప్పటికప్పుడు పిసిసి ముఖ్య నేతలను అలర్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇన్ఛార్జ్ మంత్రులు, అదేవిధంగా ఇతర ముఖ్య నేతలు ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇప్పటి వరకు ప్రచారం ఏ విధంగా జరిగింది, క్షేత్రస్థాయిలో
ఈ అభ్యర్థులు ఏ విధంగా ప్రచారం చేశారు, ఎక్కడ ముందంజలో ఉన్నాము, ఎక్కడ వెనుకబడ్డాము, ఇట్లాంటి అంశాలను సీఎం రేవంత్ రెడ్డి పిసిసి ముఖ్య నేతలతో పాటు ఇన్ఛార్జి మంత్రులకు వివరించబోతున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చివరి రోజు ముఖ్యంగా హన్మకొండ నుండి హన్మకొండ జిల్లాలో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా 8:30 గంటలకు హన్మకొండ నుంచి భూపాలపల్లి నియోజకవర్గంకు బయలుదేరతారు. 10 గంటలకు భూపాలపల్లి నియోజకవర్గం అంటే భూపాలపల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరకాల నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉంటుంది. ఇక 2 గంటలకు మహబూబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇక అంతకుముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరులో కూడా కేటీఆర్ పర్యటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో ఎక్కడికక్కడ కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు నిర్వహించారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి మందమర్రి మున్సిపాలిటీలో కూడా హరీష్ రావు ప్రచారం చేసిన పరిస్థితి అయితే మనకు హోరాహోరీగా కనపడుతుంది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ 116 మున్సిపాలిటీలకు ఇన్ఛార్జీలను వేసింది. 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను ప్రకటించి వారి ఆధ్వర్యంలోనే నామినేషన్ల ప్రక్రియ, అదేవిధంగా బీఫారాల అందజేత, ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇన్ఛార్జీల ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన పరిస్థితి ఓవరాల్ గా మనకు కనపడుతుంది. సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తోంది కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రమే మైకులతో, అదేవిధంగా ప్రచార పాటలతోటి, అదేవిధంగా డీజేలతోటి ముఖ్యంగా మా పట్టణ కేంద్రాలన్నీ హోరెత్తించబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు ఎక్కువగా భారీ బైక్ ర్యాలీలకు, అదేవిధంగా ముఖ్యంగా రోడ్ షోలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇక బీజేపీ తరఫున కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అగ్రనేతలంతా ప్రచారం చేసిన పరిస్థితి మనకు ఓవరాల్ గా మున్సిపల్ ఎన్నికల్లో కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.